నాసదీయ సూక్తము ఋగ్వేదాంతర్గతము 129వ సూక్తము 10వ మండలంలోంచి మనం చూస్తున్నాము. మొదటి మంత్రాన్ని మనము ముందు భాగంలో చూసి ఉన్నాము. ఒక్కసారి ఆ మంత్రాన్ని పునర్వీక్షించుకుంటూ రెండవ మంత్రంలోకి ప్రవేశిద్దాం. నాసదీసీన్నో సదాసీత్తదానీం నాసీద్రజో నో వ్యోమా పరో యత్ కిమావరీవః కుహకస్య శర్మన్ అంభః కిమాసీత్ గహనం గభీరం. ఇది విశ్లేషించుకున్నాము. ఇప్పుడు రెండవ మంత్రంలోనికి ప్రవేశిస్తున్నాము. నమృత్యురాసీదమృతం నతరిహి నరాత్ర్యా న ఆసీత్ ప్రత్యకేతః ఆనీదవాతం స్వథయా తదేకం తస్మాద్ధ్యాన్యన్ పరం కించనాస. నమృత్యురాసీదమృతం నతర్హి నరాత్ర్యా న ఆసీత్ ప్రకేతః అనీదవాతం స్వథయా తదేకం తస్మాధ్యాన్య న పరః కించనాసః. నాసదీయ సూక్తంలో రెండవ మంత్రాన్ని ఇప్పుడు మనం చదువుకున్నాము, పఠించాము. ఆ రెండవ మంత్రానికి దండాన్వయము ఈ విధముగా చెప్పుకోవచ్చు. తరిహి మృత్యుః నా ఆసీత్, తర్హి అమృతం అపి నా ఆసీత్. తర్హి మృత్యుః నా ఆసీత్, అమృతం అపి నా ఆసీత్. రాత్ర్యాః అహ్న చ ప్రకేతః నా ఆసీత్. అవాతం స్వథయా యుక్తం తత్ ఏకం ఏవ ఆసీత్. అవాతం స్వథయా యుక్తం తత్ ఏకం ఏవ ఆసీత్. తస్మాత్ అన్యత్ న ఆసీత్ పరః కించన న ఆసా. వన్స్ అగైన్. తర్హి మృత్యుః న ఆసీత్, అమృతం అపి న ఆసీత్. రాత్ర్యాః అహ్నయః అహ్నః చ ప్రకేతః న ఆసీత్. ఆవాతం స్వథయా యుక్తం తత్ ఏకం ఏవ ఆసీత్. తస్మాత్ అన్యత్ న ఆసీత్ పరః కించన న ఆసా. ఇప్పుడు ఈ పదములకు, విశేషమైనటువంటి ఈ పదములకు అర్థాన్ని సంభావించుకుందాం. తర్హి అంటే తదానీం, అంటే తస్మిన్ సమయే, ఆ సమయమందు. తర్హి తస్మిన్ సమయే, ఆ సమయమందు మృత్యుః అంటే చావు, నా ఆసీత్. మృత్యుః అంటే మరణము లేక చావు, మరణము నా ఆసీత్ లేదు. అమృతం అపి అంటే చావు లేకుండా ఉండడం అనే స్థితి ఉంది కదా ఎవరికైనా ఉంటే, అది కూడా నా ఆసీత్. ఆ సమయమందు మృత్యువు లేదు, అమృతత్వము లేదు. రాత్ర్యాః అంటే రాత్రి యొక్క, అహ్నః చ మరియు పగటి యొక్క, ప్రకేతః అంటే ప్రజ్ఞానం, సుస్పష్టమైన జ్ఞానం, నా ఆసీత్. ఎలా కలుగుతాయి రాత్రి పగళ్ళు? టైం డివిజన్ ఎలా జరుగుతుంది రాత్రి పగళ్ళు? సూర్యుడు ఉంటే ఇది రాత్రి, ఇది పగలు అని తెలుస్తుంది. అప్పటికి ఇంకా సూర్యుడు చంద్రుడు ఇవేవి ఏర్పడలేదు కాబట్టి కాల ప్రమాణము లేదు.
అంటే రాత్రి పగలు అనేటటువంటి భేదము లేదు, కాలం అనేది కూడా ఇంకా సృష్టి అవలేదు అంటూ తెలుస్తుంది. ఏ గుర్తులు లేవు, ఏ గుర్తులు లేవు. రాత్రి అనే గుర్తు, పగలనే గుర్తు లేదు కాబట్టి రాత్రి యొక్క పగటి యొక్క ఏ ప్రజ్ఞానము, సుస్పష్టమైనటువంటి గుర్తు జ్ఞానము లేవు కాబట్టి కాలము అనే కాన్సెప్ట్ కూడా ఇంకా లేదు అంటూ తెలుస్తుంది. అవాతం నా అస్తివాతః యస్మిన్ తత్, యస్మిన్ తత్ దేనియందైతే వాతః వాయువు నా అస్తి లేదు, గాలి లేనటువంటి. అవాతం అంటే గాలి లేనటువంటి, స్వధయా స్వధయాయుక్తం. స్వధ అంటే మాయ, స్వధయ అంటే చతుర్ మాయ, స్వధయ అంటే మాయతో తృతీయ విభక్తి. స్వధయాయుక్తం మాయతో కూడి ఉన్నటువంటి తత్ అంటే ఏంటి? ఇది సూపర్ బ్రహ్మం, పరబ్రహ్మము. ఏదైతే మాటకు, మనసుకు, వాక్కుకు అందనటువంటిదో ఆ పరబ్రహ్మము ఏకం ఏవ ఆసీత్, ఒక్కటే ఉండినది. అవాతం నా ఆసీత్, అవాతం స్వధయా తత్ ఏకమేవ ఆసీత్. గాలి లేనటువంటి మాయతో కూడి ఉన్నటువంటి ఆ స్థితిలో ఒక్క పరబ్రహ్మము ఒక్కటే ఉండినది. తస్మాత్ అన్యత్, దానికంటే మరి ఒకటి వేరొకటి నా ఆసీత్. హ హ అన్నది ఆశ్చర్యార్థకం అన్నాడు కదా, అంటాము కదా, అలా అనమాట. నా ఆసీత్ హ, లేకుండెను కదా అంటే పరహ సృష్టే పరస్తాత్ వర్తమానం, సృష్టికి తరువాత ఉండునది. కించన ఏదియు కూడా నా ఆశ ఉండుటలేదు. అంటే వ్యాకృతమైనటువంటి విదితమైనటువంటి సృష్టి ఎప్పుడైతే ఏర్పడిందో దాంట్లో ఉండే చంద్రుడు, సూర్యుడు, నక్షత్రాలు, కాలము, పంచభూతములు, మహత్తు, మహదహంకారము, తరువాత ఇంకా ప్రజాపతులు, ఏమేమి మనం చెప్పుకుంటామో స్థావర జంగమాత్మకములు అవేమీ లేవు. ఈ సృష్టి గడ్డిపోచ వరకు, ఆ హిరణ్య గర్భ బ్రహ్మ నుంచి ఈ గడ్డిపోచ వరకు ఉండేవి ఏవి కూడా లేవు అనే అర్థము మనకు సిద్ధిస్తోంది. ఆ సమయమందు, ఏ సమయమందు? సృష్టికి పూర్వం ఆ సమయమందు మృత్యువు లేదు, అలాగని అమృతత్వము కూడా లేదు. రాత్రి యొక్క పగటి యొక్క సుస్పష్టమైనటువంటి గుర్తులు, జ్ఞానము లేదు. అంటే కాల ప్రమాణము ఏది ఏర్పడలేదు. అక్కడ గాలి లేనటువంటి ఆ స్థితి, గాలి ఒక పంచభూతము కదా, ఆ పంచభూతము కూడా లేనటువంటి స్థితిలో మాయతో కూడి ఉన్నటువంటి ఆ పరబ్రహ్మము ఏదైతే ఉందో, ఇంకా ఏ వ్యాకృతము కానటువంటి, అవ్యాకృతము కూడా కానటువంటి, విదితము అవిదితము కానటువంటి పరబ్రహ్మ తన యొక్క స్వధయ అంటే మాయతో కూడా ఏకం ఏవ ఆసీత్, ఒక్కటే ఉండినది. Maya is not also expressed. Maya is within himself. కరెక్ట్. మాయ ఎక్స్ప్రెషన్ కూడా అవిదితముగా ఉంటే మాయతో ఉన్నదంట, అవిదితము కూడా లేదంటున్నాం. కాబట్టి మాయ ఈజ్ ఆల్రెడీ జస్ట్ ఎన్కాప్సులేటెడ్ అలాంగ్ విత్ ద సచ్చిత్ పరబ్రహ్మ. ఆ సచ్చిత్ పరబ్రహ్మ ఏదైతే ఉందో మాయతో లోపల, విత్ ఇన్ ద మాయ, మాయ ఈజ్ విత్ ఇన్ హిమ్, ఒక్కటే ఉండినది. దానికంటే తస్మాత్ అన్యత్, దానికంటే వేరొకటి నా ఆసీత్ లేకుండెను కదా. అటువంటి సమయంలో ఇంకేదైనా డౌట్ వస్తుంది, ఇది ఉందా, అది ఉందా, అది ఉందా. సృష్టికి తరువాత మనము హిరణ్య గర్భ బ్రహ్మ నుండి ఒక గడ్డిపోత వరకు ఏమేమి ఊహించుకోగలమో అవి ఏవి కూడా లేవు. పరహ కించన నా ఆశ, ఉండే అవకాశము లేదు, లేదు అంటూ చక్కగా చెప్పారు. మన నారాయణ గురూజీ గారు వ్రాసినటువంటి నాసదేయ సూక్తము తెలుగు చేతలోంచి మొదటి పద్యాన్ని చూసి ఉన్నాము. మరొకసారి దాన్ని కూడా చూద్దాము, చూసి రెండో దానికి వెళదాము. అప్పుడు ఆయప్పుడు అసత్తు లేదు, సత్తు కూడా లేదు, లోకములు లేవు మరి ఆకాశము పైన ఏమి లేదు, ఏమి ఆవరణ
ఎచట ఎవరి ఆశ్రమము ఉండే, ఎచట ఎవరి ఆశ్రయము ఉండే, గంభీరమైన గహనమైన నీరు ఉండేనా ఏమి. చూశాం. ఇప్పుడు రెండవ శ్లోకానికి తెలుగు చేత చూద్దాం. గురూజీ గారి ఏకం. ఏకం. అప్పుడు మృత్యువు లేదు, అమృతత్వము లేదు, అహోరాత్రములు గుర్తులేవి లేవు, వాయువు లేని ఆయప్పుడు ఏకము తానే ఊపిరి పీల్చుచుండే, ఆపైన వేరు ఏమియు లేక ఉండే. Let us look at Sri H.J. Wilson and his translation. We have seen his translation of the first verse. Now we are going to look at the second verse as translated by the famous H.J. Wilson. Na mrutyurasi amrutam na tarihi. Death was not, nor at that period immortality. Neither death was there, nor immortality was there. Tarihi, at that period. There was no indication of any day or night. Na ratrya aham asid praketaha. That's translated as there was no indication of day or night, which again means there is no concept of time. Time concept has evolved later. It has not come up to that point. That one unbreathed upon the breath of his own strength. Anidavatam, Gali, the situation where there is no air at all, Svathaya tadekam asmat. That means he is saying here, the one breathed upon the breath of his own strength. Other than that, there is nothing whatsoever that appeared after the creation. అప్పుడు ఏమీ లేకం. After whatever that has appeared is afterwards, nothing was there before that. Right from the creator Hiranyagarbha Brahma to the blade of grass, anything, nothing was there. Here he explains, H.J. Wilson, that breathed of his own strength means it takes hold of the Maharshi Sayana's Bhashya. Sayana Maharshi says that Swatha has the meaning of Maya, or Prakriti, or illusion, or nature. We know Swatha is Maya, but he says the source of the world of the phenomenon. The phenomenal world is an effect or the production of Maya. We know that. He understands the Sa there is breathed along with the Maya. Taking clue from Sayana's Bhashya, Swatha here is translated by this great gentleman as breathed upon the breath of his own strength. The same has been reflected in the Telugu translation of our Narayana Guruji. So, Sri Phanikar has translated this Nasadeva Sukta. We already have seen that in the first verse. The second verse, let us look at his translation. There was no death then, nor yet deathlessness. Of night or day, there was not any sign. Pratiketa said, no, that is the way. The one breathed without breath by its own impulse. Again, he followed the Sayana's Bhari. Other than that, nothing else at all. It's just about another same reflection of the ideas projected in the H.J. Wilson's translation as well as Sayana Bhashya. Here also the same things are reflected by this great soul. Another Western philosopher who has looked at the Indian scriptures, he translated the second verse like this. Death was not then, nor was there aught immortal. No sign was there, the days and nights divider. That one thing, breathless, breathed by its own nature, apart from it was nothing whatsoever. That's what he has written, and it is very much in line with the two other translations
which we have seen. Now, we'll just see the Hindi translation of Sayan Bhashya by Pandit Ram Govind Trivedi. उस समय मृच नहीं थी, अमृता भी नहीं थी. मृच नहीं थी, अमृता भी नहीं थी. रात और दिन का भेद भी नहीं था. रात और दिन का भेद वो भी नहीं था. वायु शून्य और आत्मावलंबन से श्वासत प्रश्वासत युक्त केवल एक ब्रह्मा थे. केवल एक ब्रह्मा थे. उनके अतिरिक्त और कुछ नहीं था. This reflects almost the same English translations which just now we have seen by other learned and revered Panditjis. Now, we will again get back to our Narayan Guruji, who has translated this hymn into English. We have seen his English rendering. Now we are going to look at the English rendering by him. Neither the dearth was there, nor the dearthlessness. There was no sign, there were no signs of day or night. The one breathed without breath by own impulse. Other than that, there was nothing whatsoever. So we now understand the situation, how it was, looking at 3 or 4 English renderings, 1 Hindi rendering, 1 Telugu rendering, and the Pratipadartha and the Bhava which we have reconciled to start with. All these point to the situation that was there. Now let us discuss this. ఈ శ్లోకాన్ని విశ్లేషించుకున్న మీదట పెద్దలందరూ వ్రాసినటువంటి భావాన్ని ఇంగ్లీష్లోను హిందీలోను చక్కగా ఆస్వాదించిన మీదట నారాయణ గురూజీ గారు నాతో కూడా ఉండి నన్ను నడిపిస్తున్నప్పుడు వచ్చినటువంటి ఈ శ్లోకాన్ని, ఈ పద్యాన్ని ఒక్కసారి చూద్దాము. దీంట్లో ఆ ఊపిరి తీయడము, శ్వాస అనే దానిని ఒక చిన్న స్పందనగా వివేకానంద స్వామి వారు వర్ణించారు. వారిని మనము ఆసరాగా తీసుకుంటూ ఈ పద్యాన్ని కొంచెం మార్చడం జరిగింది. మార్చిన పద్యాన్ని ఒకసారి చూడండి. అప్పుడు మృత్యువు లేదు, అమృతత్వము లేదు. అప్పుడు మృత్యువు లేదు, అమృతత్వము లేదు. అహో రాత్రముల విడమరుచు గుర్తులేవి లేవు. వాయువేలేని ఆయప్పుడు ఏకమ్ము తానే స్పందించే. అప్పుడు వేరేమియు లేక ఉండే. ఇలా చూస్తే బాగున్నట్టుంది. శ్రీ వివేకానంద స్వామి is very fond of this hymn, as we have already talked about. He translates the second verse as follows. Let's have a look at that and imbibe the spirit imparted by Swami Vivekananda. Death was not then, nor immortality. The night was neither separate from day, but motionless did that vibrate. But motionless did that vibrate alone, with its own glory one. Beyond that, nothing did exist. This is what exactly we try to bring in into the refined translation in Telugu.